వెల్కమ్. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఈ పొజిషన్ చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్. యాక్చువల్లీ ఈ గేమ్ ఆడింది ఒకప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్ అలెగ్జాండర్ అలెకైన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అలెగ్జాండర్ అలెకైన్ బెస్ట్ మూవ్ కనిపెట్టాడు. ఇక్కడ బెస్ట్ మూవ్ కనిపెట్టి విన్నింగ్ తీసేసుకున్నాడు. సో ఒకవేళ కానీ మీరైంటే ఏ మూవ్ ఆడతారు? ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటి? ట్రై చేయండి. ఓకే, సో మీరు ట్రై చేశారు అనుకుంటాను. ఎవరికైతే కొంచెం కష్టంగా అనిపిస్తుందో ఒక హింట్ ఇస్తా. హింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే వాళ్ళ క్వీన్ మన దగ్గరికి వచ్చేసిందంటే ఇప్పుడు వాళ్ళకి అటాకింగ్ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మన పైన అటాక్ చేస్తుంటారు. ఇన్ రివర్స్ వాళ్ళ క్వీన్ మీద కూడా మనకి అటాకింగ్ ఛాన్సెస్ క్రియేట్ అవుతాయి. వాళ్ళ క్వీన్ ట్రాప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన ఆర్మీ దగ్గర ఉంది కదా, మనం కూడా అటాక్ చేయగలము. సో అలాగా ఇదే సిచ్యువేషన్ని అలెగ్జాండర్ అలెకైన్ బెస్ట్ వేలో యూజ్ చేసుకున్నాడు. సో ఆన్సర్ ఏంటి అంటే నైట్ చెక్, నైట్ సాక్రిఫైస్. ఎందుకు? సో కొంచెం డీప్గా క్యాలిక్యులేట్ చేస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్లీ కొన్ని మూవ్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి, చూద్దాం. సో ఇక్కడ మోస్ట్లీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కింగ్ ఇలాగా ఏదో ఒక సేఫ్ స్క్వేర్కి వెళ్ళడం, లేదంటే అరే నైట్ వచ్చింది కదా ఫ్రీగా అని క్యాప్చర్ చేయడం. చాలా వరకు ఏం చేస్తారు, డెఫినెట్లీ నైట్ వచ్చింది కదా అని క్యాప్చర్ చేస్తారు. సో ఇక్కడ ఏమైంది అంటే, ఈ క్వీన్కి తిరిగి వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఈ పాన్ బ్లాక్ చేస్తుంది. అంటే ఆ క్వీన్కి ఎస్కేపింగ్ లేకుండా వాళ్ళ సొంత పానే బ్లాక్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు తెలుసు ఈ క్వీన్ మనకి టార్గెట్ అని. సో ఆ క్వీన్ని అటాక్ చేస్తాం. సో తనకి ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి? ఇటు వెళ్దాం, ఇటు లైట్ స్క్వేర్స్కి, ఇవన్నీ మన క్వీన్ కంట్రోల్ చేస్తుంది. ఇటు వెళ్తే నైట్, ఇక్కడికి వెళ్దామంటే పాను బిషప్ అయినా, లేదంటే ఇటైనా బిషప్ ఉంది. సో ఎటు క్వీన్కి అయితే డైరెక్ట్గా తప్పించుకోవడానికి మార్గం లేదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, తను మోస్ట్లీ కౌంటర్ అటాక్ క్రియేట్ చేయొచ్చు. అంటే మన క్వీన్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. సో అప్పుడు ఏమైందంటే నైట్ ఇంటూ పాన్, మన క్వీన్ మీద అటాక్. ఇప్పుడు సో పాన్ వచ్చింది కదా అని మనం తిరిగి క్యాప్చర్ చేస్తాం. మళ్ళీ కౌంటర్ అటాక్. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఆడేమో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ క్వీన్ని ఈ నైట్ గార్డ్ చేస్తూ ఇక్కడికి వస్తాం. ఓకే సరే అశోక్, ఇక్కడ క్వీన్ తప్పించేసుకుంటుంది కదా, ఇక్కడికైనా వెళ్తుంది, ఇక్కడికైనా వెళ్తుంది కదా. సో ఇలా తప్పించుకుంటే లెట్స్ ఏ క్వీన్ ఇక్కడికి వెళ్తే సింప్లీ నైట్ ఫోర్క్. సో కింగ్ అటాక్లో ఉంది, క్వీన్ కూడా అటాక్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ డెఫినెట్లీ విన్నింగ్ అనమాట. ఇంకా ఏం ఆప్షన్స్ మిగిలాయి? తనకి మోస్ట్లీ ఇంకా అటాక్ చేద్దామని చెప్పి ఇలా బిషప్తో చెక్. సో మనం బిషప్తో బ్లాక్ చేస్తాం, ఇలా బ్లాక్ చేస్తాం. ఓకే, తను తిరిగి క్యాప్చర్ చేసినా కూడా నో ప్రాబ్లం, మనం కూడా తిరిగి క్యాప్చర్ చేస్తాం. అండ్ ఇప్పుడు స్టిల్ తనకైతే క్వీన్ తప్పించుకోవడానికి మార్గం లేదు. సో తను ఏం చేసినా కూడా డిసడ్వాంటేజ్, తనకి కంప్లీట్లీ డిసడ్వాంటేజ్. ఒకవేళ ఏ మూమెంట్లో అయినా క్వీన్ ఇట్లా కానీ వస్తే నైట్ ఫోర్క్. ఓకే, సో లెట్స్ కమ్ టు ద బిగినింగ్. సో ఓవరాల్గా ఇది చెప్తున్నా, ఇన్ని మూవ్స్ క్యాలిక్యులేట్ చేసి ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనం నైట్ F6 ఆడి సాక్రిఫైస్ ఇవ్వచ్చు. ఇంత డెప్త్ క్యాలిక్యులేట్ చేసి ఉంటే మాత్రమే ఈ డెసిషన్కి రావచ్చు. సో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఒకవేళ కానీ కింగ్ ఇక్కడికి వస్తే స్టిల్ మళ్ళీ మనం ఆ క్వీన్ మీద అటాక్ చేస్తాం. సో బిట్ ఆఫ్ సిమిలర్ పొజిషన్.